సార్ బ్రహ్మనాయుడు గారు నమస్తే అండి. సో ఈ ఘటన వైసీపీ కానీ అదేవిధంగా అనలిస్ట్ కృష్ణారెడ్డి గారు కానీ ఇది ప్రభుత్వం యొక్క పొరపాటు, ఖచ్చితంగా ఈ ఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సో వారు చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు? నేనైతే కృష్ణారెడ్డి గారు అన్నా లేదా శేఖర్ రెడ్డి అన్నా మాటలు కానీ ఏదైనా దేంతోనే నేను ఏకీభవిస్తానే కానీ, కాకపోతే పూర్తిగా ఒక ముఖ్యమంత్రిది తప్పు, లేదంటే ఒక హోమ్ మినిస్టర్ తప్పు, లేదంటే ఒక వ్యక్తిదే తప్పు అనే మాటలు అనేది ఏదైతే ఉందో అది నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన కర్మ ఏంటంటే మన ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండి, ఇండియాలో చట్టాలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఎవరు పాటించరు. ఈ రోజు ఏదైతే మొన్న తిరుపతిలో జరిగినా, తర్వాత సింహాచలంలో జరిగినా, లేదంటే బస్సు ప్రమాదాలు జరిగినా, లేదంటే ఈ రోజు ఏదైతే ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఏదైతే ఈ దురదృష్టకరమైన సంఘటన ఉందో చాలా బాధాకరం. ఇదంతా ఏంటంటే మనలో డిసిప్లిన్ లేక, ఏ వ్యక్తిగతమైనటువంటి డిసిప్లిన్ లేదు, ఒకరి మీద ఒకరికి గౌరవం లేదు, ఒక సేఫ్టీ లేదు, ఎవరు ఏది పాటించరు. దేవుడి దగ్గరికి రావాలి కానీ తొందరగా దర్శనం అయిపోవాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే ఆలయంలో కూడా ఒక అరగంట గంట సేపు నిశ్శబ్దంగా ఉండి క్రమశిక్షణతో లైన్ లో వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలనే ఆలోచన లేనటువంటి ఈ సమాజంలో ఇప్పుడు మనం అందరం బతుకుతాం. అలాగే ఇప్పుడు పోలీసు వారు పట్టించుకోలేదు, పోలీసులు ఎవరు రాలేదని చెప్పేసి అంటున్నారు. అలాగే 2 సంవత్సరాల నుంచి దర్శనాలు జరుగుతున్నాయని చెప్పి శేఖర్ రెడ్డి అని అంటారు. అలాగే 2-3 ఏళ్ల క్రితం నుంచే కూడా ఈ ఆలయం అయిపోయిందని చెప్పేసి కృష్ణాంజనేయులు గారు అంటారు. కానీ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే 2 ఏళ్ల నుంచి సందర్శన జరుగుతుంది. సందర్శన వేరు, దర్శనం వేరండి. అంటే అక్కడ ఒక ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి భాగాలుగా కట్టుకుంటూ వస్తారు కాబట్టి విగ్రహాలు అన్ని పెట్టుకుంటూ ఒకటి వచ్చేటప్పుడు సందర్శన మామూలుగా జరుగుతూ వస్తుంది. కానీ గత 4 నెలల క్రితం మాత్రం ఇది ఆలయ ప్రతిష్ట అనేది జరగడం జరిగింది అక్కడ. సో ఇంతమంది పబ్లిక్ ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన జరిగిందని మాత్రం అందరూ భావించాలి. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా అంతమంది జనాల్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే స్వయంగా ఎవరైతే పాండా గారు ఉన్నారో ఆయనే చెప్తున్నారు, అయ్యా మేము ఇక్కడ భక్తులందరినీ కూడా మాకు ఇక్కడ ఎంతమంది సందర్శకులు వస్తున్నారో, దర్శనార్థులు ఎంతమంది వస్తున్నారో అంతా మాకు ఒక అవగాహన ఉంది. దాని ప్రకారంగా మేమే రోజు ప్రసాదం అన్ని వండి పెట్టి మేమంతా స్వయంగా మేము పర్యవేక్షణ చేస్తాము. ఇంతమందిని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా వీళ్ళంతమంది వచ్చేసారని చెప్పేసి స్వయంగా ఎవరైతే ఆ గుడి నిర్మాణం చేసినటువంటి ఒక పాండా గారు, హరి ఏదో పేరుంది పాండా గారు. అవును, పాండా గారు. ఇక్కడ సురేష్ గారు నేను ఒక ప్రశ్న ఇక్కడ లేవనెత్తుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు పాండా గారు చెప్పిన దాన్ని ఎంతవరకు మనం ప్రాథమికంగా తీసుకోవాలి, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అనుకోవాలి? ఎందుకంటే అధికారికంగా ఏమన్నా మనకి ఏదన్నా ఎవిడెన్స్ కానీ లేకపోతే అక్కడ ఎవరన్నా అధికారులు ధృవీకరిస్తేనే కదా. గతంలో ఈ విధమైనటువంటి ఏకాదశి పండుగ సందర్భంగా 500 మంది వచ్చేవారు, లేకపోతే 2000 టాప్ ఇప్పటి వరకు భక్తులు రాలేదు అని అధికారికంగా మనకేదన్నా ఒక సంఖ్య వస్తే దాన్ని మనం నిజమని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన పెద్ద, ఆయన చాలా వయసు కూడా ఉంది, ఆయనకి 80 సంవత్సరాల వరకు ఆయన భయపడి ఉండొచ్చు. గతంలో ఎప్పుడు రాలేదు, 2000, 3000, 2500 కన్నా ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఎక్కువ వచ్చారని చెప్పి ఉండొచ్చు. అంటే దాన్ని మనము ప్రాథమికంగా తీసుకోవాలా లేదా అనేది కూడా ఒకటి ఆలోచించండి మీరు. సార్ బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు కూడా ఈ 25,000 మంది అంటున్నారు అంటే ఒక అంచనా చెప్తున్నారు ప్రతి ఒక్కరు తప్ప అక్కడ 25,000 మంది వచ్చారంటే ఎవరు కౌంట్ చేసి చెప్పింది అయితే ఎక్కడ లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకేసారి ఇప్పుడు గతంలో జరిగిన దానికి ఈ రోజు ఏదైతే కార్తీక మాసంలో తొలి ఏకాదశి అండి, ప్రతి ఒక్కరు కూడా తొలి ఏకాదశి అలాగే చివరి ఏకాదశి నాడు దేవుడి దర్శనం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరు హిందూ అనేటువంటి వాళ్ళు అక్కడ ఉన్న దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలు కావచ్చు, వెంకటేశ్వర ఆలయాలు కావచ్చు, రామాలయాలు కావచ్చు, ఏదైతే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల సందర్శన అనేది ఇది తరువుగా జరుగుతుంటుంది. కానీ ఇది కొత్తగా కట్టినటువంటి ఒక ఆలయం కట్టారట, ఇంత బాగా ఉందట, వెంకటేశ్వర స్వామి ఆలయము ఒక పెద్ద మనిషి కట్టారు, ఎటువంటి డొనేషన్లు కానీ ఉండీలు కానీ ఎటువంటివి లేవని చెప్పేసి దాని మీద చాలా ఎక్కువ ప్రచారం అనేది జరిగింది. ఇది వాస్తవం. కాకపోతే ఇది కార్తీక మాసము తొలి ఏకాదశి అవడం మూలన ఎవరు ఊహించినటువంటి ఒక క్రౌడ్ అనేది అక్కడికి చేరడం జరిగింది. అయితే పోలీసులు రాలేదా, ఇంటెలిజెన్స్ లేదంటే వాళ్ళు చూసి తడుముకొని చెక్ చేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సార్. ఎందుకంటే 10:30-11 మధ్యలో జరిగింది ఇది. తెల్లవారుజాము నుండి భక్తుల రద్దీ పెరుగుతుంది. గతంలో ఎప్పుడైనా వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి ఆ అంశం ఒకటి ఏదైనా ఉండుంటే తప్పనిసరిగా పోలీసు వారిని వాళ్ళు సంప్రదించేవాళ్ళు. పాండా గారు కావచ్చు, లేదంటే ఆ గుడి నిర్వాహకులు ఎవరైనా
అది ఎవరు ఊహించలేదు సార్. దాన్ని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని రిజైన్ చేసి అలా ఇప్పుడు ఒక 10 మంది చనిపోయారు సార్, ఇంకొక 9 మంది క్షతగాత్రులు ఉన్నారు సార్, అందులో ఒక 2 సీరియస్ గా ఉందని కూడా నేను విన్నాను. అవును. ఇలాంటి సందర్భంలో పోలీసు పట్టించుకోలేదా, చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం హిందువులు ఎవరు గుడులకు వెళ్ళొద్దు అంటే ఏదో ఒక మాట్లాడాలనేది ఈ సందర్భం అది కాదని నా శేఖర్ రెడ్డి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు రాజకీయాలు మాట్లాడండి, మీరు ఏదైనా మాట్లాడండి, చాలా గట్టిగా మాట్లాడతారు చాలా సందర్భాలు, అది వేరు. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిన రోజు కూడా ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇది దీన్ని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. చెప్పండి సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు రాజీనామా చేయమంటున్నాం అంటే సంఘటన జరిగినందుకు కాదు, సంఘటన జరిగిన స్పందించిన తీరుకి నాకు చేత కాదు. మాట్లాడుతున్నారు రాజకీయాలు ఇప్పుడు ఈ అంశం